మన మెయిన్ విలన్ ఈయన. వీడియో చూస్తున్న మీకే అంత బాధ వేస్తే డైరెక్ట్ గా ఇక్కడున్న నాకు ఇంకెంత బాధ వేయాలా? మన సాయి ఎట్ ద్వారకామాయి విత్ కృష్ణాబాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సేమ్ డే విత్ న్యూ వ్లాగ్. అండ్ గుడ్ ఈవినింగ్ గైస్. శనిశంగనాపూర్ నుంచి షిరిడి వచ్చి భోజనం చేయడంతో కెమెరా బ్యాటరీ కూడా అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని కెమెరాకి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ 4:30కి అట్లా సాయి హెరిటేజ్ విలేజ్కి వచ్చాం. ఇదే మన విలేజ్ ఎంట్రన్స్. టికెట్ మాత్రం 125 రూపీస్ ఉంది. సో ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏదో పెద్ద సెటప్ ఉన్నట్టుంది. మన సినిమా సెట్టింగ్స్ లాగా ఇదంతా ఫైబర్ అనుకున్నా, కానీ ఇదంతా సిమెంట్తో కట్టిండ్రు. ఈ తలుపులు, ఈ ముగ్గులు చూస్తూ ఉంటే అర్థమవుతుంది షిరిడి విలేజ్ అంటే ఏం లేదు, మన సాయిబాబా ఉన్న రోజుల్ని, ఆ విలేజ్ లైఫ్ని, సిచ్యువేషన్స్ని రీక్రియేట్ చేసిండ్రు. వావ్, ఇక్కడ మనకి క్యామెల్ రైడ్, హార్స్ రైడ్ కూడా ఉంది. అది ఉంది టెంపుల్, దానికి వెళ్ళాము. ఇదే ఖండోబా టెంపుల్. ఈయన వచ్చేసి మహల్సాపతి. షిరిడి సాయి సినిమాలో మన శరత్ బాబు, ఈయన షిరిడీలో మన సాయిబాబాని ఫస్ట్ గుర్తుపట్టింది. ఈయన గుర్రం కోసం ఎతకతా ఉంటాడు కదా. షిరిడి సాయి సినిమాలో ఫస్ట్ లో చాందుబాయ్ ఈయన పేరు. ఈమె షిరిడి సాయి సినిమాలో తదితరుల్లో ఒకరు. షిరిడి విలేజ్ ఓటర్ ఏమో. ఈయన వసుదేవుడి గెటప్లో షిరిడీలో భిక్షాటన చేయడానికి వచ్చాడు. ఈ వసుదేవుడు అంటే ఎవరో కాదు, మన శ్రీకృష్ణుడు వాళ్ళ డాడీనే. ఇది బాబా చావడి సెటప్. బాబా చివరి రోజుల్లో ఉన్నది ఇక్కడేనంట. ఉంది, అవతలకు ఉంది. ఇంకా మన బాబాకి రోటీలు పెడుతున్న ఏం పేరు బాయాజాబాయిమా. ఏం కొడుకు తాత్య కోసమే అనుకుంటా మన సాయిబాబా ప్రాణాలు వదిలేసేది. కానీ సిమెంట్తో ఇంత పర్ఫెక్ట్గా, మామూలుగా ఎవరైనా మనిషిని చేసేటప్పుడు బాడీ కంటే తల పెద్దదో చిన్నదో, అంటే ఎవరి బాడీకి ఇంకొకరు తల అతికిచ్చినట్టు కాకుండా వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేశారో చూడండి. వాళ్ళ ఫేస్లు కూడా, కళ్ళు, ముక్కు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, రియల్లీ అమేజింగ్ అసలు. వీళ్ళు చూడండి ఎంత మంచిగా కుండలు చేసుకుంటా ఉన్నారు. చూడండి పాపం నేను ఆ ఎండకి పల్లీలు అమ్మి చెట్టు కింద రెస్ట్ తీసుకుంటా ఉండు. మన సాయిబాబా రాగులు విసురుతూ ఉండు. ఈ లోకల్ ఉమెన్ అంతా డైలీ వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఇది మరాఠీ స్టైల్ పెళ్ళి అనుకుంటా. ఇది బాబా పల్లకి సేవ అనుకుంటా. ఈ బొమ్మలు చూస్తూ ఉంటే నిజంగానే మనుషులు ఉన్నట్టే ఉన్నారు. ఓ బాబాజీకి ఏక్ నమస్కార్ లేలో. నమస్కార్ బాబాజీ. టైంని ఒక 150 years బ్యాక్వర్డ్ కొడితే, అంటే బాబా ఉన్నింది 1900s కదా, సో ఆ టైంకి బ్యాక్వర్డ్ కొడితే నాకేదో ఒక నార్త్ ఇండియన్ విలేజ్లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ మనకు ఆర్ట్ డిపార్ట్మెంట్ యొక్క డెడికేషన్ కనిపిస్తూ ఉంది. ఇది గురుస్థాన్. ఫస్ట్ టైం బాబా చిన్న వయసులో షిరిడీకి వచ్చినప్పుడు ధ్యానం చేస్తున్న సెటప్ ఇది. హీఈస్ అవర్ యంగ్ బాబా. బాబా భిక్షాటం చేస్తూ ఉండు. ఈయన పేరు కాశీరామ్ సింపి అంట. ఈయన ఎవరో మనకు పెద్దగా తెలియదు. అండ్ షిరిడి సాయి సినిమాలో కూడా ఏడా కనిపించలేదు. మీకు ఏమైనా ఈయన ఎవరో తెలిసింటే కామెంట్స్లో రాయండి. విలేజ్లో ఎవరి పనుల్లో వాళ్ళు బాగా బిజీగా ఉండరు. బాబా అందరికీ భోజనాలు పెడతా ఉండు. ఈయన భాటియా, షిరిడి సాయి సినిమాలో షయాజీ షిండే మన మెయిన్ విలన్ ఈయనే. పంచాయతీ బిల్ల భిక్షు. ఇది విలేజ్ బావి. అప్పట్లో బోర్లు లేవు కదా, పాపం అందరూ నీళ్లు మోసుకుంటా ఉన్నారు. చెప్పులు కుట్టే వాళ్ళు, కొలిం పని చేసేవాళ్ళు బాగా కష్టపడతా ఉన్నారు. బాబా అందరికీ వైద్యం చేస్తూ ఉండు. బాబా యాజ్ ఏ డాక్టర్. ఈయన మన భాషాబాయ్. అప్పట్లో స్కూలు పిల్లలు చూడండి ఎంత శ్రద్ధగా చదువుకుంటా ఉన్నారు. ఈయన బాబాకి, షిరిడీలో విలేజ్ పీపుల్కి హరికథ చెప్తా ఉండు. మన సాయి ఎట్ ద్వారకామాయి విత్ కృష్ణాబాయి. ఈమె వాళ్ళ కూతురు అత్తారింటికి పోతా ఉంటే ఏడుస్తా బాయ్ చెప్తా ఉంది. పాపం చూడండి ఎంత బాధపడతా ఉందో. వీడియో చూస్తున్న మీకే అంత బాధ వేస్తే డైరెక్ట్గా ఇక్కడున్న నాకు ఇంకెంత బాధ వేయాలా? ఇది అప్పట్లో పాడి పంటలు, పశువుల పెంపకం కార్యక్రమం అనుకుంటా. చూడండి అందరూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఎద్దులతో బావిలో నుండి నీళ్ళు ఎలా దోడుతున్నారో చూడండి. ఫైనల్లీ దీస్ ఆర్ ద ఆర్ట్స్ అండ్ హీ ఈస్ ద ఆర్టిస్ట్. బోల్
बनाया तू? हमने बनाई है। सीमेंट है? हाँ सीमेंट का बनाया। वो पूरा सीमेंट है? सीमेंट का है वो भी। वो भी? हाँ वो फेस तू बनाया? हाँ चेहरा हाँ चेहरा का बनाया हुआ है। ओके। स्मूथ है हाँ तू बनाया? ऐसा पर था ना हाँ टफ करना और कलर मार के दिया। ठीक है ठीक है। वो बहुत अच्छा है, हाँ, वो रियल पीपल है। हाँ। तो नाम क्या है? उस्मानी में उधर है रामपुरवाड़ी। రాంపూర్వాడి. हाँ ఓ అవి మరాఠీ. हाँ हमारा ఈ సీన్ ఏంటో అర్థం కావట్లేదు, ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంది. వీళ్ళు స్లీప్ వెల్ పరుపులు కొడతా ఉన్నారు. వీళ్ళు ఈ ఊరి పెదరాయిలు అనుకుంటా పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఇది మన షిరిడీలో కల్చరల్ యాక్టివిటీస్ జరిగే స్టేజ్. ఇప్పుడు మనకి మ్యాజిక్ షో ఉంది అన్న. నామ్ క్యా? సుభాన్ అల్లే అన్న రాజస్థాన్ నుంచి వచ్చాడు. ఇప్పుడు మనం మ్యాజిక్ షో చూద్దాం. అన్న సూపర్ మ్యాజిషియన్ అంట. స్టార్ట్ కరా. देखो अभी ये क्या मेरे पास में, ये क्या मेरे पास में, हिंदी मालूम नहीं. ये मैजिक फ्लूट है ना, मैजिक और हाथ में खाली टावल पे और हाथ पे थोड़ा जड़ी लेंगे और फेंक देंगे, किसी को उठाएंगे और बोलेंगे चुप तो। मैजिक से नहीं बनाया, ट्रिक से बनाया। इसके दो बनेंगे, कितने बनेंगे? दो. चलो दो बन जाना तो हो जाना। बैग से जड़ी लेते हैं और दो बना देती है। दो बना दी सर। అన్న మ్యాజిక్ చేస్తే హిందీలో అడుగుతా ఉంటే అర్థం కాక అందరం తెల్ల మొహాలు వేసుకొని చూస్తూ ఉన్నాం. तो हो जाना, थोड़ा जड़ी लेंगे और दो बना देंगे। अभी कितना है? దో. अभी एक ही है ना। टीचर ने मैसेज लगे इधर इधर है। एक फूक लगा इसमें, फूक। ये खाया दिया बैग के अंदर है वो। देखो ये। ठीक है. इधर चलती है। चेक करो, चेक सिंगल कौन सा डबल, 1 या 2? काय? ठीक है ना? देखो दे दो। ये कॉइन्स 1 2 3 जड़ी लगाएंगे और खींच के दो। ओह देखो 4 बनेंगे छोटू के हाथ में। ये कॉइन्स है ना, पकड़ो छोटू, क्लोज करो मुट्ठी। क्लोज से. ये भी लो। बस में 4 टाइम्स है ना, फूक लगा दो ऊपर 4 टाइम। शाबाश शाबाश, 4 बन गए हो। इधर फेंको कॉइन, फेंको कॉइन। छोटो मजाक मत करो, कॉइन फेंको इधर। अभी 2 कॉइन दिया ना, हाथ ऊपर करो। छोटू ऐसे नहीं करने का बेटा, ये आगे जाना ఈ మ్యాజిక్ కొంచెం రిలీఫ్గా ఉంది. అందరికి అర్థమైంది కానీ ఎలా చేస్తుండో పట్టుకోలేకపోతా ఉన్నాం. హ్యాండ్ మూమెంట్స్ అంత స్పీడ్గా ఉంది. गाना पिजन है, ये पिजन है छोटू। इसमें बोलो मंत्र है शुर। हाँ ना वो आटा पड़ता आप लोगों को नमस्ते करा। तुम्हारी गला पे छोटू है। ఏదిరా? ఇప్పుడు సరదాగా కాసేపు మన టాలెంట్ని ప్రదర్శిద్దాం. బా కొట్టినారా? నా టాలెంట్ గురించి మీకు తెలిసిందే కదా. యాక్చువల్గా ఆ తుపాకీ స్ట్రైట్గా లేదు, అందుకే ఆ బెలూన్ పేలలేదు. లేకపోతే నా అయినా ఇవన్నీ మనకెందుకు కానీ మన రేంజ్కి తగ్గట్టు కాసేపు సింహంతో ఆడుకుందాం. ఓకే భయ్యా. బయోస్కోప్ 10 రూపీస్. ఏమొస్తుందో చెప్పి ఏంటి? ఈ బయోస్కోప్ ఎప్పుడో మన ఊరి తిరణాల్లో చూసుంటాం, మళ్ళీ ఇదే చూద్దాం. సో మీరు కూడా చాలా రోజులు అయింటది కదా చూసి, చూడండి. తరుముకుంటాను. వీటికి ఆకలేస్తున్నట్టుంది. నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం లాగా ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్తా ఉన్నాం. కూర్చోడు కూర్చోడు. దిగే
దిగేటప్పుడు అందరిది ఆ స్పీడ్కి నువ్వు నాకు నచ్చాలో బ్రహ్మానందం పొజిషనే. రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇక్కడ హార్స్ రైడ్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఈ చివరి నుంచి ఆ చివరికి తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. క్యామెల్ రైడ్ అయితే 100 రూపీస్ అంట. 1900 షిరిడి విలేజ్ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని 2022లోని షిరిడి టౌన్కి వచ్చేసాం. భక్తి నివాస్ దగ్గరలో చిలకలూరుపేట వల్ల హోటల్ ఒకటి ఉంటే అందరం లైట్గా తినేసి, కాకపోతే బిల్ 800 అయింది అనుకోండి, అది వేరే విషయం. ఇంక రూమ్కి వెళ్తాం. ఇది ఇవాల్టి వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్ గైస్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.